ఇటే ఆ చలి ఉండదు, పాడు ఉండదు. ఏసీలో పడి మళ్ళీ కింద కూర్చోబెట్టి కింద పడుకోబెట్టి ఇలాగా వాటికి వెళ్తుంటే టికెట్లు ఉండవు. ప్రొడక్షన్ మేనేజర్ టికెట్ గురుగారు మనకి నిర్వహణలో వచ్చేస్తాయి. అదే మామూలు టికెట్ అనుకునేవాళ్ళం, మనం ప్లాట్ఫామ్ టికెట్ అనమాట. అది తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రతివాడు బెమ్మరా బామ్మోను ఏంటంటే టికెట్ లేదా, కన్ఫర్మ్ లేదండి, పోనీ అక్కడ కూర్చోడాడు పక్కన, ఏది లెట్రిన్ పక్కన మరి కూర్చో. అది ఇలాగా అంటే నవ్వించేవాడి జీవితాన్ని గురించి చప్పట్లు కొట్టేవాడికి అనవసరం అంటారు కదా. మీకు అనవసరం, మీకు మేము నవ్వించాలి. ఎన్ని తిప్పలు పడి నవ్విస్తామంటానికి కామెడీ కమ్స్ ఫ్రమ్ ది జెనిత్ పాయింట్ ఆఫ్ ట్రాజడీ. జెనిత్ పాయింట్ బాగా భయంకరమైనటువంటి ట్రాజడీ నుంచి కామెడీ వస్తుందని చెప్తారు. అది ఎందుకంటే ఇదిగో ఇలాంటి కష్టాలని మాకు అనవసరమయ్యా, నువ్వు నవ్వించు, మాకు నవ్వాలి. నువ్వేం పడితే మాకెందుకు, నువ్వు రైల్లో టికెట్ లేకపోతే మాకెందుకు, ఉంటే మాకెందుకు. కామెడీ ఏం చేస్తున్నాడు? మామూలుగా మాకున్నటువంటి మొహాలు అంతంత మాత్రం. ఈ మొహాల్ని మళ్ళీ ఇందాక మన మిత్రి సత్య చెప్పినట్టు మా మొహాల్ని వికృతంగా మార్చుకుని వాడు ఇలా కొట్టబోయాడు అనుకోండి, ఇలా అనాలి, అలా అంటే కానీ నవ్వరు. అలా నవ్వటం కోసం 24 గంటలు ప్రయత్నం చేసి రిహార్సల్ చేసుకుని కష్టపడి తీసుకొచ్చి మిమ్మల్ని నవ్వించడానికే మా ఏడుపంతా. అటువంటి కామెడీ జీవితాల్ని పంచుకొని పుట్టినటువంటి మమ్మల్ని మీరు ఏదైనా చిన్న చితక పొరపాట్లు తప్పులు ఉప్పులు ఉన్న పండురా పాపం పొద్దున్న లేస్తే నవ్విస్తాడు రాండి వదిలేద్దాం అనే పెద్ద మనస్తత్వాన్ని మానవాళి తెలుసుకోవాలని నా మనస్తత్వం. అది నా ఆచరణ. అది మనుషులు మానవులమైనందుకు ఎక్కడ ఒక్కొక్కటి జాబ్ ఏంటి, మిమ్మల్ని నవ్వించడం, టు మేక్ యూ హ్యాపీ, రైట్? ఆలోచన కలిగినటువంటి వ్యక్తులకి మీరు కమెడియన్ని చీప్గా చూడొద్దు. అభిమానించండి, ఆదరించండి, ఆరాధించండి, అల్లరి మాత్రం చేయొద్దు. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్. అవును, 40 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి, ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మా జనరేషన్ అంటే ఇప్పుడు మేమున్న వాళ్ళకి, ఇఫ్ యూ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్, ఇఫ్ యూ డోంట్ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్ అంటాడు. మన తర్వాత వచ్చే వాళ్ళకి అలా దారి ఇవ్వాలి, వెళ్ళండి అని. లేదు నేనే ఉంటాను, తలకి రంగేసుకుంటాను, జుట్టు ఇలా తిప్పుతాను, చాలా యంగా కనపడతాను అంటే కుదరదు. మనం చెయ్యగలగాలి. వయస్సు ఒకటి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం మన యొక్క స్థితిగతుల్ని, మన యొక్క ఏజ్ని, మన యొక్క విషయాన్నంతా మనం జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకుని ఆత్మవిమర్శ చేసుకోగలిగినప్పుడు 10 కాలాల పాటు హాయిగా ప్రశాంతంగా నువ్వు ఉంటావు, 10 మందిని ఉంచగలుగుతావు. అందువల్ల ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి, జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యాలు, నిజాలు. అందుకనే మనకి ఇది నేరము తప్తలోహమున నిలిచి అనామకమై నశించు, ఆ నేరమే ముత్యమట్లు భాషించు, నడినీదళ సంక్షితమై అంటాడు. నీటి చుక్క తప్తలోహమున నిలిచి బాగా కాలుతున్నటువంటి నీళ్ళ పెనం మీద వేస్తే చుయ్యమని అది దానికి నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది. అదే నీటి చుక్క తామర ఆకు మీద పడినప్పుడు ముత్యమలా అనిపిస్తుంది. అబ్బా ఇది ముత్యమా అనే భావన మనకు కలుగుతుంది. అలాగే దేవుడి గుళ్ళోకి వెళ్ళి రూపాయి బిళ్ళ దేవుడి గుళ్ళో వేస్తే అది పోతుంది. ఆ రూపాయి బిళ్ళ బయట తీసుకొచ్చి ఎవరికన్నా ఇస్తే ముష్టవు. కాబట్టి దానికి ఉన్నటువంటి విలువ దానికి ఉంటుంది. దాన్ని ఉపయోగించేటువంటి విధానం మాత్రం మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మహనీయులందరికీ ఇంతమంది ఇంత ఓపికగా కూర్చుని, ఆ తర్వాత ముఖ్యంగా వీళ్ళ పేరు చెప్పబోతే బాగుండదు, అందరూ మెడల పైకి చూస్తున్నారు, సీను ఇటు పేరం గ్రూప్ వాళ్ళు. కాబట్టి మేము ఇంత కష్టపడి మేము సన్మానం చేస్తే ముఖ్యంగా ఇక నుంచి ప్రతి బర్త్డే మేమే చేస్తాం అన్నయ్య గారు. మీ 100వ బర్త్డే కూడా
ప్రపంచవంతంగా చూసే విధంగా మేము చేస్తామని ఈ సభ మీదుగా చెప్తున్నాం. ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే క్షమించండి. నెక్స్ట్ బర్త్డేకి శిల్పకళా వేదికలో అతి పెద్దగా చేస్తామన్నయ్య. ఇంతకంటే పొరపాటు ఏమైనా ఉంటుందా? పావు గంట వాగి ఇప్పుడు 1 minute అని చెప్పి 1 second. కాబట్టి పర్లేదు నాన్న. ఇలాంటివి టు ఎర్ర్ ఇస్ హ్యూమన్. తప్పు చేయటం మానవ లక్షణం, మానవ సహజం. అది తప్పు చేసేవాడి గురించి 2 2 4 2 4 8 2 5 10 2 6 16 12 2 7 14 2 8 16 అని అన్నాం అనుకోండి, పొరపాటున ఇప్పుడు చూసారా మధ్యలో 2 6 16 అనేసరికి ఏయ్ అన్నాడు అంటే నిజం. అన్ని మంచి చెప్పేంత వరకు ఎవడు పట్టించుకోడు. ఎక్కడో ఒక చోట నోరు జారుతాం, తప్పు జారుతాం, దాన్ని వెంటనే క్యాచ్ చేస్తారు. అది హ్యూమన్ సైకాలజీ. నువ్వు కాదమ్మా, నువ్వు కాదు, నీకేం తెలుసు నీ మొహం. కాబట్టి ఇటువంటి స్థితిలో పొరపాట్లు ఏవేవో జరగటాలు ఏవేవో చేయటాలని కాకుండా ఇదిగో ఈ సీని ఇన్ఫ్రా మీరందరూ మాట్లాడకండి. చూసారా, 10 మందికి చెప్పేవాడిని ఒకటి చేత చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీని ఇన్ఫ్రా వాళ్ళకి పేరం గ్రూప్. అవునమ్మా, ఏమమ్మా చెప్పకపోతే ఏం చేస్తారు ఇప్పుడు? గిరీష్మా గారికి. ఆ తర్వాత నాకు పాపం ఇతను 4 రోజుల క్రితం వచ్చాడు ఇంటికి. వచ్చి నన్ను మీకు సన్మానం చేస్తున్నామండి అన్నారు. నేను సన్మానాలు ఇవన్నీ ఒప్పుకొని చాలా కాలం అయింది. ఎందుకు ఏమి అంటే ఒక స్టేజ్లో మనకు సన్మానం చేస్తున్నాను కానీ శుభ్రంగా స్నానం చేసి మొహం పౌడర్ వేసేసుకుని సన్మానం అనుకుంటూ వెళ్ళేవాడిని. ఏం చేసామని మనకి సన్మానం? ఇంకా ఎంత చెయ్యాలి? ఎంతో చేయాల్సింది ఉంది కదా, వద్దులే సన్మానాలు అవి అనుకుంటే కాదు సార్, మేము మీకు ఎప్పటి నుంచో సన్మానం చేయాలని అనుకుంటున్నాను. మీ దగ్గరికి రావడానికి యాక్సెస్ దొరకలేదు, అది దొరికింది. అటువంటి పరిస్థితుల్లో మీకు మేము సన్మానం చేయాలి, మనస్ఫూర్తిగా చేస్తామండి, మీరు దయచేసి యాక్సెప్ట్ చేయండి అని. మన శ్రీను, నువ్వు ఉండవా బాబు? ఇది వచ్చి నన్ను అడిగితే నేను ముఖ్యంగా కాదనలేకపోవటం నేనేదో పెద్ద గొప్ప తోపు బుడింగి అని కాదు. ఎందుకు కాదనలేకపోయానంటే ఒక అభిమానంతో, గుండె నిండా ఉన్న అభిమానాన్ని పంచుకుంటానని చెప్పినప్పుడు ఇంకా నేను దాన్ని నో అనటం ఒక కళాకారుడిగా సమంజసం కాదు. ఏ అభిమానంతో నన్ను ఇంత బాండ్ చేశారో, ఇంత పెంచారో వాళ్ళని తప్పకుండా నేను కావాలని. ముఖ్యంగా 70th బర్త్డే అన్నారు. మరి వాళ్ళకి ఎవరు చెప్పారో ఏంటో వేసి పడేశారు 70 అని. మనకేముందిలే నేను కూడా ఓకే అనేసాను. అంటే మీరందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఇంకా తక్కువ అనుకుంటున్నారు కదా. కాబట్టి ఇలాంటివి నేను అందుకనే చాలామంది ఏమంటే మీ ఇష్టం వచ్చినట్టు మీ మీమ్స్ వాడేస్తున్నారు సార్, మీరు అసలు పట్టించుకోవట్లేదు సార్, వాళ్ళందరూ ఏది పడితే అది రాసేస్తున్నారు సార్ అంటారు. అంటే నేనేమంటున్నానంటే ఒక మాటలో చెప్పాలంటే మీమ్ గాడ్ అని ఇందాక చదివారు. మీమ్ గాడ్ అనే పేరు ఎలా వచ్చిందంటే నాకు ఇంతమంది మీమర్స్ ఉండబట్టి వచ్చింది. వీళ్ళు లేకుండా నా మీద ఎందుకు అనొద్దు, అలా అనొద్దని నేను అనున్నట్టయితే బ్రహ్మానందం ఓల్డ్ కమెడియన్, ఫేడ్ అవుట్ కమెడియన్ అయి ఉండేవాడు. నన్ను బతికిస్తుంది, ఇప్పటి వరకు ప్రజల్లో నన్ను నిలబెట్టింది మన మీమర్స్, యూట్యూబర్స్. వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గ్లోబల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ అది మన వాళ్ళేరండి, చిరాకు వచ్చి వెళ్ళిపోయారా? లేదు, వాళ్ళు అజయ్ కుమార్ అండ్ మనీష్, వీళ్ళు ఏమంటే మీరు ఇన్ని సినిమాలు చేశారు, మీరు ఎన్ని సినిమాలు చేశారో ఆ రికార్డు దుబాయ్లో జరుగుతున్న సన్మానానికి ఇస్తామండి, ఇక్కడ జరుగుతున్న ఈ సన్మానానికి మీకు సర్టిఫికెట్ మాత్రం మేము ఇంగ్లాండ్ నుంచి తెప్పించి అక్కడ అప్రూవ్ చేసుకొని మేము ఇక్కడ ఇస్తామండి అన్నారు. అనగానే పెద్ద మనసుతో ఈ మన శ్రేణి ఇన్ఫ్రా వాళ్ళు, పేరం వాళ్ళు అంగీకరించి ఈ స్టేజ్ మీద ఇవ్వడానికి నా వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీ గ్లోబల్ రికార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ